Snake bites are medical emergencies and need immediate hospital care. రీసెంట్గా డాక్టర్ గొలివి హాస్పిటల్స్ నసనపేటలోకి వచ్చిన ఒక పేషెంట్కి స్నేక్ బైట్ జరిగింది. ఇది బైట్ సైడ్ స్వెల్లింగ్ మరియు బ్లాకిష్ డిస్కలరేషన్ కనిపిస్తుంది. స్నేక్ వెనం అన్ట్రీటెడ్గా వదిలేస్తే సివియర్ కాంప్లికేషన్స్ లైక్ టిష్యూ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్ లేదా ఈవెన్ డెత్ కూడా రావచ్చు. మా ఎమర్జెన్సీ టీం వెంటనే యాంటీవెనమ్ ట్రీట్మెంట్, పెయిన్ కంట్రోల్ మరియు క్లోజ్ మానిటరింగ్ చేశారు. యూ కెన్ సీ ద పేషెంట్ స్టెబిలైజ్డ్ ఇన్ ఐసీయూ విత్ కంటిన్యూయస్ వైటల్స్ మానిటరింగ్. మరి ఇప్పుడు ఈ కేసు గురించి ఇంకా స్నేక్ బైట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన డాక్టర్ గారి మాటల్లో విందాం. హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ గొలివి మోహన్, ఫౌండర్ ఆఫ్ డాక్టర్ గొలివి హాస్పిటల్స్, సీనియర్ సర్జన్, క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మనం ప్రతిరోజు స్నేక్ బైట్ కోసం వింటున్నాం. మేము కూడా చాలా వరకు చాలా సంవత్సరాలుగా మోర్ దాన్ 3 డికేడ్స్ మాకు అనుభవం బట్టి నేను గమనించింది ఏంటంటే, వచ్చే డైరెక్ట్ స్నేక్ బైట్ కంటే భయంతోనే చాలామంది చనిపోతున్నారు. అందువల్ల మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొలాల్లో రైతులు లేకపోతే ఇంట్లో ఈ పెరడులో కంటే అది అలాంటిగా జరగగానే అది భయపడిపోయి చాలా వరకు పరిగెత్తడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పరిగెత్తడం వల్ల పాయిజన్ ఇంకా ఉధృతం పెరిగి డెత్ సంభవించడం చూసాం మేము. కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా ఆ సమయాన్ని ఎంతనో ఇక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఆ సజెషన్ ఏంటంటే జరిగిన వెంటనే పేషెంట్ చాలా కామ్గా ఉంచి, అక్కడ చేయవలసింది ఒక ఫీల్డ్లో జరిగింది అనుకోండి, అక్కడ ఉన్న ఆ రైతుకి టవల్ ఉంటుంది, ఆ టవల్ని ఇమీడియట్గా అక్కడ కట్టి మరీ గట్టిగా ఇరించడం వల్ల గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇమీడియట్గా అక్కడ వాటర్తో నుండి రన్నింగ్ వాటర్ ఉన్నదంటే బాగా ఇమీడియట్గా వాష్ చేసేయండి. చేసిన వెంటనే కొంతమంది నోటితో సక్ చేస్తారు, పీల్చడం. అల్సర్స్ ఉన్నాయనుకో మౌత్లో, ఇమీడియట్గా ఇంకా డేంజరస్ చేసే ఇది ఉంటుంది. కొంతమంది కట్ చేస్తారు, అది కూడా చాలా ఇది చేయకూడదు, దానివల్ల ఇన్ఫెక్షన్ కూడా చేరుతుంది. కామ్గా ఉంచాలి. ఇమీడియట్గా మెడికల్ హెల్త్ నియరెస్ట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు నియరెస్ట్గా ఏదైనా ఆ హాస్పిటల్ అంతేగాని పలానా దగ్గరికి వెళ్తామని టైం వేస్ట్ చేయకూడదు. అక్కడ యాంటీవెనమ్ ఉంటుంది, ఇప్పుడున్న అంతా చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వృధా చేయకూడదు. ఆయనకి ఒక 10 ప్యాకెట్లు ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్ అంటే ఎఫ్ఎఫ్బి అంటాము, 2 బ్లడ్లు పెట్టాము. తర్వాత 40 వరకు ఏఎస్వి ఇచ్చాము. ఈ రికార్డ్ వెల్ అది రక్తపింజర్ అంటారు, వైపర్ అని అంటారు. మనకి మోస్ట్ కామన్ మేము ఈ లొకాలిటీలో చూసింది ఏంటంటే కోబ్రా, క్రైటు అండ్ వైపరు. తర్వాత వెరీ రేర్గా సీ స్నేక్ చూస్తున్నాం. మా దగ్గరికి వచ్చినవి ఎన్నెన్నో ఇంతవరకు అంటే రాక మునుపు జరిగే, కానీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డెత్లు అనేది రికార్డ్స్ లేదు. ఎందుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ది బెస్ట్. అది అక్కడికి వచ్చిన తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క హాస్పిటల్కి ఒక ఇది ఉంటుంది. ఈ పావుల్లో కూడా కొన్ని రకాలు, ఇప్పుడు కోబ్రా అలాగే క్రైట్ అలాంటి ఉన్నాయనుకోండి, అవి న్యూరోటాక్సిక్ అంటావు, నరాలకి ఇచ్చేసి అలాగా రెస్పిరేటరీ గట్ట ఫెయిల్. మీరే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, పరిగెట్టి ఎప్పుడు చేయకండి, భయపడకండి. మంచి మందులు ఉన్నాయి, నియరెస్ట్ హాస్పిటల్కి ఇచ్చేస్తే 100% క్యూరే రేట్ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. మీ ప్రాణం విలువైనది, మీ భద్రత మా బాధ్యత. క్విక్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్. డాక్టర్ గొలివి హాస్పిటల్స్ ఆల్వేస్ విత్ యూ.